గుడిబండ రాచాల పెద్దవాగులో నిర్మించిన చెక్ డ్యాంను పరిశీలించిన ఇరిగేషన్ జిల్లా ఉన్నతాధికారులు. మహబూబ్ నగర్ జిల్లా అడ్డాకుల మండలం గుడిబండ పెద్దవాగులో చెక్ డ్యాం భారీ వర్షాల కారణంగా తెగిపోయిందని పలు మీడియా కథనాలకు స్పందించి సంఘటన స్థలానికి జిల్లా ఇరిగేషన్ ఉన్నతాధికారులు చేరుకొని మీడియాతో మాట్లాడుతూ చెక్ డ్యాంకు ఎలాంటి నష్టం వాటిల్లలేదు. పక్కనున్న వ్యవసాయ రైతుల పొలాల్లో నీరు ప్రవహించడం వలన కొంత మేరకు రైతులకు నష్టం జరిగింది. కానీ గతంలో నిర్మించిన ఫీడర్ ఛానల్ నుండి చెరువులకు నీరు ప్రవహిస్తున్నందున పంట చేలు నష్టం వాటిల్లింది. నష్టపోయిన రైతులకు ఎంత మేరకు నష్టం వాటిల్లిందో నివేదిక తయారు చేశాము. ప్రభుత్వ తరపున రైతులను ఆదుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఈ వెంకటయ్య, ఈఈ రమేష్, తహసీల్దార్ శేఖర్, ఏఈ తులసిరాం, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. దాని ద్వారా చెరువులకు ఫీడ్ చేసుకోవటం అనే ఏర్పాటు ఉంది. ఇప్పుడు మనం ఒక చెక్ డ్యామ్ కట్టేసి దానికి సుస్థిరంగా ఆ చెరువుకు నీళ్లు పోయే ఏర్పాటు చేయడం అనేది మనం సిరీస్ ఆఫ్ చెక్ డ్యామ్స్ కట్టుకుంటూ మనం ఈ ప్రయత్నం అంతా చేసుకుంటూ వస్తున్నాం. అందులో భాగంగానే ఇక్కడ కూడా ఒక చెక్ డ్యామ్ కట్టి ఈ ఫీడర్ మనకు పక్కనే ఉన్న ఫీడర్ ఛానల్ ద్వారా దగ్గరలో ఉన్న మనకు పెద్ద మునగాల చెట్టు దగ్గర ఉన్న బైరమోని చెరువు ఫీడ్ చేయాలి. తద్వారా మిగతా చెరువులకు కూడా ఒకదాని తర్వాత ఒకటి ఫీడ్ చేసుకునే ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అందులో భాగంగానే ఈ చెక్ డ్యామ్ పూర్తి చేసాం. ఫీడర్ ఛానల్ మంచిగా ఫంక్షన్ అవుతున్న తరుణంలోనే గతంలో మిషన్ కాకతీయ ఫేజ్ 4లో చేపట్టిన ఆల్రెడీ గతంలో చేపట్టబడిన గైడ్వాల్ ఏదైతే ఉందో అందులో పాక్షికంగా కొద్దిగా భాగం కూలిపోవటం వల్ల ఆ వరద విపరీతమైన గతంలో ఎన్నడూ లేనటువంటి వరద రావటం వల్ల ఆ వరద తాకిడికి పక్కనే ఉన్న పంట పొలం కొద్దిగా రైతుకు సంబంధించింది కోసుకోపోయి కొద్దిగా నష్టం వాటిల్లింది. అంతేగాని గతంలో ఈ కృషికారులు చేసినట్టుగా ఏది కూడా మనకి చెక్ డ్యాంకు మనకి ఎట్లాంటి నష్టం వాటిల్లలేదు. మన వెనకాల చూడొచ్చు చెక్ డ్యామ్ చాలా బాగా ఫంక్షన్ చేస్తున్నది. సో చెక్ డ్యామ్కి సంబంధించింది ఎట్లాంటి ఇబ్బంది లేదండి. ఈ ఇబ్బంది అంతా కూడా దీని పక్క నుంచి చెక్ డ్యామ్ పక్క నుంచే ఈ ఫీడర్ ఛానల్ రావటం వల్ల ఈ ఫీడర్ ఛానల్ తెగిపోతున్న నీళ్ళని చెక్ డ్యామ్ పక్క నుంచి వచ్చిన నీళ్ళు అని చెప్పేసి వాళ్ళు పొరపాటు పడటం వల్ల ఇదంతా వచ్చేసింది. ఒకసారి వరపు రాగానే ఇటు నుంచి కూడా నీళ్లు రాకుండా మనం అక్కడ అడ్డుకట్ట వేసి ఇటు నుంచి నీళ్లు రాకుండా చేసే ఏర్పాటు చేస్తాం. ఎస్ వెంకటయ్య, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, ఇరిగేషన్ డివిజన్ సంబంధించిన ఈ వర్క్కు సంబంధించిన మేము ఇన్ఛార్జ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్. తర్వాత ఇది రాచాల చెక్ డ్యామ్ రమారమి దాదాపు 5 కోట్లతోటి చెక్ డ్యామ్ శాంక్షన్ అయింది ప్రభుత్వ పరంగా. చెక్ డ్యామ్ ఇటీవలనే కంప్లీట్ చేసినాం. ఆల్ ఆస్పెక్ట్స్ తర్వాత అగ్రిమెంట్ కండిషన్ ప్రకారం పక్కగా నాణ్యతాయుతంగా చేసినాం. గతంలో దీని పక్కెంబడి చెక్ డ్యామ్ పక్కెంబడి ఒక ఫీడర్ బైరాన్ చెరువు ఫీడింగ్ చేయడానికి ఒక ఫీడర్ ఛానల్ ఉంది. దానికి వాటర్ డైవర్ట్ చేయడానికి ఒక గైడ్ వాల్ పికప్ ఇయర్ లాగా గతంలో ఒక 7-8 ఏళ్ల క్రితం నిర్మించబడిన గైడ్ వాల్ ఈ చెక్ డ్యామ్ దగ్గరలో ఉంది. ఈ హెవీ ఫ్లడ్కు ఈ ఇంట్లో ఈ ఫీడర్ ఛానల్లో పట్టలేక హెవీ ఫ్లడ్ వచ్చేసి ఆ గైడ్ వాల్ కొంత భాగం కోతకు గురై పడిపోవడం వల్ల దాని ఎఫెక్ట్ తోటి పంట పొలంకు నష్టం ఏర్పడి ఈ రైతు యొక్క పొలం కవర్ అయింది. చెక్ డ్యామ్కు ఎలాంటి నష్టం వాటిల్లలేదు. ఈ గైడ్ వాల్ కొద్ది భాగం కూలిపోవడం, గతంలో చేసిన 10 ఏళ్ల క్రితం చేసిన గైడ్ వాల్ కూలిపోవడం వల్ల ఈ పంట నష్టం కొంత అయింది తప్ప చెక్ డ్యామ్కి ఎలాంటి నష్టం జరగలేదు. చెక్ డ్యామ్ చాలా నాణ్యత విధంగా ఇంటాక్ట్గా సేఫ్గా ఉంది. సార్, నా పేరు శేఖర్, అడ్డాకుల తహసీల్దార్ పనిచేస్తున్నాను సార్. ఇక్కడ రైతు పాషం మోహన్కు చెందినటువంటి సర్వే నెంబర్ 326, 327లో కొంత పట్టా భూమి అనేది ఈ ఇసుక నేల కావడం వల్ల వాగు వెంటనే ఉండడం వల్ల కొంత నీటి కోతకు గురైంది. ఈ ఫీడర్ ఛానల్ అనేది పరిమితికి మించి నీరు రావడం వల్ల ఈ ఫీడర్ ఛానల్లో ఆ నీరు అనేది కొంత పక్కన ఉన్నటువంటి పంట పొలం కూడా నష్టపోయింది. ప్రభుత్వం తరఫున మేము నివేదిక సమర్పించాము. అతనికి ప్రభుత్వం తరఫున రావాల్సినటువంటి పూర్తి సహాయ సహకారాలు, నష్టపరిహారాన్ని కూడా మేము నివేదిక ఉన్నతాధికారులకు సమర్పించడం జరిగింది. రైతుని అన్ని విధాలుగా ప్రభుత్వం తరఫున ఆదుకుంటారని ఉన్నతాధికారులు కూడా హామీ ఇవ్వడం జరిగింది సార్. ఎమ్మెల్యే గారి యొక్క ఆదేశాలనుసారము మేమందరం కూడా పూర్తిగా అదే రోజు వచ్చేసి ఎంత పంట నష్టపోయిందనేది కూడా మేము అంచనా వేసి నివేదికలు పంపించినాం సార్. ప్రభుత్వం పరంగా రావాల్సినటువంటి అన్ని రకాలటువంటి సహాయ సహకారాలు కూడా రైతుకు అందిస్తామనేది ప్రభుత్వం వీలైనంత తొందరలో పరిహారం కూడా అందించడం జరుగుతుంది సార్. ఓకే. ఈరోజు గత వారం రోజుల నుండి
కురుస్తున్నటువంటి అకాల వర్షాలకు ఏదైతే 3 రోజుల క్రితం ఈ పెద్దవాగుపై ఉన్నటువంటి ఏదైతే రాచాల శివారులో నిర్మించేటటువంటి చెక్ డ్యాము వాటి పక్కల పెద్ద మునుగల్ చెట్టుకు సంబంధించినటువంటి బైరాన్ చెరువు ఫీడర్ ఛానల్ కూడా ఈ చెరువు పక్కనే ఉన్నందున ఏదైతే ఈ ఫీడర్ ఛానల్ మొట్టమొదలు అది 10 సంవత్సరాల క్రితం అక్కడ నిర్మించినటువంటి కాజ్వే అది తెగిపోయి ఏదైతే చెక్ డ్యామ్ పక్కనే ఉన్నటువంటి ఆ బండుకు తాకడం వలన అక్కడ ఉన్నటువంటి రైతు పొలం కొద్దిగా నీటిలో కొట్టుకుపోవడం మాత్రం వాస్తవం. కాబట్టి ఏదైతే ట్విట్టర్లో పెట్టినటువంటి ఆ ట్విట్టర్ పెట్టే కేటీఆర్ గారికి కూడా మేము ఇక్కడ రైతుల తరపున ఇక్కడే మేము ఈ వాగుల్ని ఏమున్నామో ఇవాళ మీదేదో కార్యకర్తలు చెప్పిన మాటలు మీ నాయకులు చెప్పినటువంటి మాటలతోటి మీరు ఎక్కడో ట్విట్టర్లో పెట్టి కాళేశ్వరం గురించి మాట్లాడకూడదు, మీరు దద్దమ్మలని మాట్లాడేది దానికి నీకు ఎలాంటి అర్హత లేదని కూడా నేను మనం చేస్తున్నాను. ఇలా దద్దమ్మనడానికి ఫస్ట్ నీకు సమాచారం ఇచ్చినటువంటి నాయకులు దద్దమ్మలు, నీ ఒక దద్దమ్మవు. నీకు ఏది కూడా అవగాహన లోపంతో నీవు ట్విట్టర్లో పెట్టినటువంటి మాట మేము ఇక్కడ అధికారులు కానీ అందరూ కానీ స్థానిక శాసనసభ్యులు ఈరోజు మత్స్వన్ రెడ్డి గారు కూడా ఏదైతే 2 రోజుల క్రితం చెక్ డ్యామ్ ఇట్లా ఇబ్బంది జరిగిందని ఏదైతే సోషల్ మీడియాలో వచ్చిన తక్షణమే ఇక్కడ అధికారులు ఎంఆర్ఓ కానీ ఎంపీడీఓ కానీ అగ్రికల్చర్ అధికారులు కానీ ఇరిగేషన్ అధికారులు కానీ ఇమ్మీడియట్గా అక్కడ ఉన్నటువంటి స్పాట్కి పోయి ఏదైతే రైతుకు జరిగినటువంటి నష్టం కానీ ఇంకా ఏదైనా రైతులకు ఏదైనా నష్టం జరుగుతుందని పార్యపర్యంగా ఏది జరిగినా అది కలెక్టర్లకు కూడా నివేదిక సమర్పించడం జరిగింది. దాంతోపాటు ఇంకా నష్టం జరగకూడదని ఇక్కడ ఉన్నటువంటి కాంట్రాక్టర్లను కూడా ఆదేశించినాడు స్థానిక శాసనసభ్యులు. వారు కూడా ఇక్కడనే ఉండి పర్యవేక్షించి రైతులకు ఎలాంటి ఇబ్బంది జరగకుండా చూస్తున్నారు. మేము కూడా ఇప్పుడు చూసినాం ఏదైతే 3 ఎకరాలు 4 ఎకరాలు పోయిందనేది ఒట్టి వాస్తవం. ఇవాళ మీడియా ఆంధ్రజ్యోతి మీడియా కూడా ఇక్కడ వచ్చింది. మీరు ఒకసారి క్షుణ్ణంగా పరిశీలించండి. ఏదైతే రైతుకు నిజంగానే 3 ఎకరాలు కాదు 5 ఎకరాలు పోయినా సరే ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. రైతుకి ఎంత నష్టం జరిగినా అంత నష్టం కట్టియడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసి రైతుకు 100% నష్టపరిహారం చెల్లిస్తుంది.